అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం. ఈరోజు మన కథ దొంగ సొత్తు. చేతనుడు ఆరితేరిన దొంగ. ఒకసారి అతడి భార్య తనకి రత్నాల ఉంగరం కావాలని కోరింది. అయితే ఆ రాత్రే అతడు ఒక ధనికుడి ఇంట్లో చొరబడి తనకు కావలసిన రత్నాల ఉంగరం కోసం వెతికాడు. ఆ ఇంట్లో అతనికి రత్నాల కంకణం మాత్రం దొరికింది. అది తీసుకుని బయటపడ్డాడు. ఉంగరానికి బదులు కంకణాన్నే భార్యకి కానుకగా ఇవ్వాలని ముందుగా అనుకున్నాడు అతను. కానీ అందువల్ల 2 ప్రమాదాలు ఉండవచ్చని అనిపించింది అతనికి. ఒకటి, భార్య కోప్పడుతుంది. అడిగిన దానికి బదులు వేరొక వస్తువు ఇస్తే భార్యకు నచ్చదు. రెండవ ప్రమాదం, అది దొంగ సొత్తు కావటం. భార్య రత్న కంకణాన్ని ధరించి బయట తిరుగుతూ ఉంటే ఎవరైనా దాన్ని గుర్తించవచ్చు. ఇలా ఆలోచించి చేతనుడు ఆ రత్న కంకణాన్ని ఒక నగల వ్యాపారి వద్దకు తీసుకుని వెళ్ళి దానికి బదులుగా రత్నాల ఉంగరం ఇమ్మని అడిగాడు. వ్యాపారి అతడు కోరిన నగను తిరిగి ఇచ్చాడు. చేతనుడు భార్య రత్నాల ఉంగరాన్ని తీసుకుని ఎంతో సంతోషంగా తన వేలికి ధరించి భర్తని గొప్పగా పొగిడింది. ఆ ఉంగరాన్ని 10 మందికి చూపించడం కోసం ఆమె చాలా ఉబలాట పడుతూ ఉంటే ఆ రోజు సాయంత్రమే పేరంటానికి ఎవరో పిలిచారు. ఆ పేరంటానికి వచ్చిన ఒక ఆమె తన ఇంటికి వచ్చిన అతిథిని కూడా, పొరుగురు బంధువును కూడా పేరంటానికి తీసుకొని వచ్చింది. ఆమె చేతనుడి భార్య వేలి ఉంగరం చూసి, అచ్చం నాకు ఇలాంటిదే ఒకటి ఉండేది, నెల రోజుల క్రితం పోయింది అని చెప్పింది. చేతనుడు భార్య వెంటనే, ఇది ఈరోజే నా భర్త నా గురించి కొని తెచ్చారు అని చెప్పింది గర్వంగా. ఉంగరంలో పొదిగిన రత్నం ఒకటి తొలగిస్తే అడుగున నా పేరు ఉంటుంది. నీ భర్త కూడా అలాగే నీ పేరు రాయించాడా అని అడిగింది పొరుగురు స్త్రీ. ఏమో నాకు తెలియదు అంటూ చేతనుడి భార్య ఉంగరంలో పొదిగిన రత్నాన్ని తొలగించగా అక్కడ పొరుగురి స్త్రీ పేరు కనిపించింది. చేతనుడి భార్యకి చచ్చేంత అవమానంగా అనిపించింది. వెంటనే ఆమె ఆ ఉంగరాన్ని ఆ స్త్రీకి ఇచ్చేసింది. నీ భర్త పొరపాటున దొంగ సొత్తును కొని ఉంటాడు అని అంది పొరుగురు స్త్రీ. పేరంటం అయిపోయాక ఇంటికి వచ్చి చేతనుడి భార్య తన భర్తను పిలిచి తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకొని ఏడ్చింది. అప్పుడు చేతనుడు పట్టరాని కోపంతో నగల దుకాణానికి వెళ్ళి నగల వ్యాపారితో, ఎంత మోసం, నువ్విలా దొంగ సొమ్మును అమ్ముతావని తెలిస్తే నీ వద్ద ఉంగరాన్ని కొని ఉండేవాణ్ణి కాదు అన్నాడు. నగల వ్యాపారి శాంతంగా జరిగిందంతా అడిగి తెలుసుకుని, నేను నీకు దొంగ సొమ్ము అమ్మిన మాట నిజమే, కానీ అందరి విషయంలోనూ అలా చెయ్యను. దొంగ సొమ్ముకు బదులుగా మాత్రమే నేను దొంగ సొమ్మును ఇస్తాను అన్నాడు. తాను దొంగ సొమ్మును అమ్మి అదే విషయానికి నగల వ్యాపారాన్ని తప్పుపట్టడం అర్థం లేని పనిగా అనిపించింది చేతనుడికి. ఆ తర్వాత చేతనుడు పూర్తిగా దొంగతనాలు మానివేసి నలుగురిలోనూ గౌరవంగా బ్రతకడం అలవాటు చేసుకున్నాడు. అటుపైన అతడికి ఎవరు దొంగ సొమ్మునుగా ఎవరు అమ్మనూ లేదు. కథ సుఖాంతం. ఇప్పుడు మనం మా నాన్న అటకపై లేరు కథ చెప్పుకుందాం. దక్షిణ సముద్ర తీరంలో కన్నప్ప అనే చిన్న వ్యాపారి ఉండేవాడు. అతడికి భార్య, 3 ఏళ్ల కొడుకు ఉన్నారు. తప్పటడుగులు వేసే నాటి నుంచే ముద్దు ముద్దుగా మాట్లాడే కొడుకంటే కన్నప్పకు చెప్పలేనంత ప్రేమ. వాడి మాటలు తాను విని ఆనందించడమే కాదు, ఇంటికి వచ్చిన బంధువులు మిత్రులు ఎదుట కూడా వాణ్ణి మాట్లాడించి వాళ్ళను వినమని బలవంత పెట్టి మురిసిపోతూ ఉంటాడు. కన్నప్ప పత్తిని, పత్తి గింజల్ని కొని మారుబేరానికి అమ్ముకుంటూ ఉంటాడు. పక్క పట్టణంలో పత్తి విరివిగా వచ్చి దిగిందని, చేతిలో రొక్కం ఉంటే చౌక ధరకు కొనవచ్చని వ్యాపారమిత్రుడొకడు అతనికి చెప్పాడు. తన వద్ద చాలినంత డబ్బు లేకపోవటం వల్ల కన్నప్ప వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి 3 నెలలలోగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని 500 రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ డబ్బుతో వచ్చినంత పత్తిని కొని తెచ్చాడు. సరుకును ఇప్పుడంతా ముట్టుకోను, ధర బాగా పెరిగాక అమ్మితే మంచి లాభాలు వస్తాయి. ఆ తర్వాత చూడు, మన దశ తిరుగుతుంది, నన్ను మించినవాడు ఉండడు అంటూ భార్యతో గొప్పగా చెప్పాడు. మరునాడే వెళ్ళి పట్నంలో ఒక పెద్ద గిడ్డంగిని అద్దెకి తీసుకుని కొన్న పత్తిని అందులో భద్రపరిచాడు. నెల రోజులు గడిచాయి.
ఒకరోజు తెల్లవారక ముందే ఆకాశం మేఘావృతం అయ్యింది. చిలికి చిలికి గాలివాన సాయంకాలానికి తుఫానుగా మారింది. ఆ తుఫాను దెబ్బకి పెద్ద పెద్ద చెట్లు నేలరాలాయి. ఇళ్ళు పైకప్పులు ఎగిరిపోయాయి. కన్నప్ప పత్తిగిడ్డంగి పైకప్పు ఒకవైపు ఎగిరిపోవటంతో వర్షానికి పత్తంతా తడిసి ముద్దయిపోయింది. దానిని చూసిన కన్నప్పకి మతిపోయినంత పని అయింది. కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు ఏం చేయను, గిడ్డంగివాడికి అద్దె చెల్లించాలి, వచ్చే నెలలో వడ్డీ వ్యాపారికి అప్పు తీర్చాలి, కాదంటే ఒప్పుకునే ఘటం కూడా కాదు అని భార్యతో వాపోయాడు. ఒక పని చెయ్యండి, మీరు ఆ వ్యాపారానికి ఇవ్వాల్సిన డబ్బు కూడబెట్టేంతవరకు మన ఊరు వదిలి వెళ్ళండి. కావాలంటే ఉత్తరాదిన ఉన్న మన బంధువుల ఇళ్లకే వెళ్ళవచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తమ ఇళ్లకు రావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. పైగా వాళ్ళ నుంచి అప్పు రూపంలో ధన సహాయం కూడా అడగవచ్చు. మన పరిస్థితి తెలిస్తే సహాయపడతారనుకుంటున్నాను అని సలహా ఇచ్చింది భార్య. నిజమే, 2-3 నెలల తర్వాత ఇస్తానని వాళ్ళ నుంచి డబ్బు తెస్తే వడ్డీ వ్యాపారి గండం నుంచి బయటపడవచ్చు. నేను ఈరోజే బయలుదేరతాను అన్నాడు కన్నప్ప. మర్నాడే కన్నప్ప ప్రయాణమవుతూ కొడుకుతో, నాన్న, నేను బంధువుల ఊరు వెళ్ళి వస్తాను, వచ్చేటప్పుడు నీకు ఆడుకోవటానికి కావలసినవన్నీ తెస్తాను అని చెప్పి వెళ్ళాడు. 3 నెలల గడువు పూర్తి కాగానే వడ్డీ వ్యాపారి వచ్చి కన్నప్పని గురించి అతడి భార్యను అడగ్గా తన బంధువుల ఊరు వెళ్ళాడని 1 వారం తర్వాత వస్తాడని చెప్పిందామె. అవునవును, వచ్చేటప్పుడు మా నాన్న నాకు కావలసిన ఆట వస్తువులని తెస్తానని చెప్పాడు అన్నాడు అమ్మ కొంగు పట్టుకొని నిలబడ్డ చిన్న కొడుకు. వడ్డీ వ్యాపారి వాడి కేసు చిన్నగా చూస్తూ నవ్వి తర్వాత కన్నప్ప భార్యతో 1 వారంలోగా తన బాకీ చెల్లించాలని హెచ్చరించి చెప్పి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఊరంతా మాటుమణిగాక ఎవరూ చూడకుండా కన్నప్ప ఇంటికి తిరిగి వచ్చాడు. డబ్బు లభించిందా అని అడిగింది భార్య. లేదన్నాడు కన్నప్ప. నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు, మరో 3 రోజుల్లో ఆ వడ్డీ వ్యాపారి తన మనుషులతో మన ఇంటి మీదకి రావటం ఖాయం అని చెప్పింది భార్య. మళ్ళీ ఎక్కడికైనా పారిపోదామా అని అనుకున్నాడు కన్నప్ప. కానీ వడ్డీ వ్యాపారి మనుషులు కన్నప్ప ఇంటి మీద ఒక కన్ను వేసే ఉంచారు. తెల్లవారేసరికల్లా కట్టకట్టుకుని వచ్చి కన్నప్ప ఇంటి తలుపులు తట్టారు. కన్నప్పకు వలలో చిక్కునుకున్నట్టు అయ్యింది. డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ కంటబడితే దేహశుద్ధి చేస్తారేమోనని భయపడ్డాడు. భార్యతో, నేను అటక మీదకి ఎక్కి దాక్కుంటాను, వచ్చిన మరొటు వెధవల్ని తిప్పి పంపడానికి ప్రయత్నించు అంటూ గబగబా అటకపైకి ఎక్కాడు. కన్నప్ప కొడుకు ఇదంతా గుడ్లబ్బగించి చూస్తూ ఉన్నాడు. వడ్డీ వ్యాపారి వెంట వచ్చిన మనుషుల ఓర్పు నశించింది. తలుపుల్ని దబాదబా బాదుతూ ఉన్నారు. కన్నప్ప భార్య తలుపు తెరిచి వెలుపలికి చూస్తూ, ఎవరు మీరు, ఎందుకలా తలుపులు విరగబాదుతున్నారు అని అంది కోపం నటిస్తూ. మేమెవరమా, నీ భర్త పిలువు చెబుతాడు వివరంగా అన్నాడు వడ్డీ వ్యాపారి వెటకారంగా. ఆయన ఇంట్లో లేరు, కావాలంటే మీరే వచ్చి లోపల చూసుకోండి అంది కన్నప్ప భార్య తొనక్కుండా. వడ్డీ వ్యాపారితో పాటు ఆయన మనుషులు ఇంట్లోకి చొరబడి కన్నప్ప కోసం ఇల్లంతా వెతికారు. వీళ్ళ వెంట కన్నప్ప కొడుకు కూడా వెళ్ళాడు. వాళ్ళ కంటికి కన్నప్ప కనిపించలేదు. తన తండ్రి వాళ్ళు దాగుడు మొదలు ఆడుకుంటున్నారని అనుకుంటున్నాడో ఏమో. కన్నప్ప కొడుకు తండ్రికి సాయం చేద్దామనుకుని ఉన్నట్టుండి, మా నాన్న అటకపై లేరు అన్నాడు. వడ్డీ వ్యాపారి తల పైకెత్తి అటకకేసి ఒక్క క్షణం చూసి నవ్వాడు. అదే నవ్వుతో అమాయకమైన ఆ బిడ్డ ముఖం చూసి వాడి బుగ్గలు గిల్లాడు. అసలు విషయం గ్రహించి పక్కున నవ్వాడు. ఆ తర్వాత కన్నప్ప భార్యతో, మొదట నీ భర్తని కిందకి దిగిరమ్మను, బాకీ తీర్చడానికి నేను మరొక నెల గడువిస్తున్నానని చెప్పు అంటూ ఇంటి బయటకు నడిచాడు. ఆయన మనుషులు కూడా ఆయన వెంట నడిచారు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.